యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని కూర్చున్న మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఆయన గతంలో ఏం చేశారో తెలిస్తే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా పెంచుకోగలుగుతాము. యేసుప్రభు వారి సువార్త వాక్యాన్ని వినడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేయాలన్నమాట. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, సూచన క్రియలు, లేకపోతే అద్భుతాల గురించే కావచ్చు, రోగులు స్వస్థపరిచే విషయమే కావచ్చు, వాటన్నిటికీ ఒక అయితే ఆయన చెప్పే మాటలకి, ఆయన చెప్పే ఉపమానాలకి, ఆయన చెప్పే వాక్య బోధకి ఆకర్షితులు జనాలు ఆయన్ని వెంబడిస్తూ ఉండగా 3 దినములంట ఆయన దగ్గర వాక్యం వింటూ అలాగే గడిపారంట. 3 దినములు అయిపోయేసరికి యేసుప్రభువారంట వారి యందు జాలిపడి, ఇదిగో వీరు తినడానికి ఏమీ లేదు, సో వీరికి ఏదైనా పెట్టి పంపిద్దామని శిష్యులతో అన్నప్పుడు, వీరందరికీ పెట్టడానికి మన దగ్గర సరిపడంత లేదు అని చెప్పినప్పుడు శిష్యులను అడుగుతారు యేసుప్రభువారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అన్నప్పుడు శిష్యులు 7 రొట్టెలు ఉన్నాయని చెప్తారనమాట. రొట్టెల్ని పట్టుకుని దేవుడు కృతజ్ఞత స్తుతులు తండ్రి అయిన దేవునికి చెల్లించి విరిచి వాటిని పంచిపెట్టమని శిష్యులకి ఇచ్చినప్పుడు, లేదా ఆయన ప్రార్థన చేసిన తర్వాత అవి ఎంతమంది తింటారు అంటే ఇంచుమించుగా 4000 మంది తింటారనమాట. ఇంకా కొన్ని చేపలు కూడా వారి దగ్గర ఉంటే వాటిని కూడా దేవుడు ఆశీర్వదించి వచ్చిన వారందరూ కూడా తృప్తి తీరా తిని వారి ఇంటికి వెళ్ళేటట్టుగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడనమాట. ఫస్ట్ ఏమో 5 రొట్టెలు 2 చేపలనేమో 12 గంపలు ఎత్తారు, 5000 మందికి సరిపోయాయి. ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చేపల్ని దేవుడు ఆశీర్వదిస్తే 4000 మందికి సరిపోయాయి. 7 గంపల్ని ఎత్తారనమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే దేవుడు మన దగ్గర ఉన్నది ఆయనకి కావాల్సి ఉంటే మనం ఇచ్చేది ఇంతే అవ్వచ్చు, కానీ దేవుడు ఆశీర్వదించి మనము తినలేనంతగా, మన గిన్నె నిన్ని పొర్లునంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఇంకొకరికి పెట్టే రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.